అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తీయండి. 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని ఎవరైనా బిగ్గరగా చదవండి. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది. కాబట్టి ప్రియమైన వారలారా, ఒక 15 నిమిషాలు ఈ కృతజ్ఞత కూడిక సందర్భంగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా సంఘానికి, చుట్టుపక్కల ఉన్న వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేయుచున్నాం. ఇప్పుడు మరలా ప్రార్థించడానికి ఇవన్నీ సమయం లేదు, అందరు చాలా దూరాలకు వెళ్ళి వచ్చినారు. కాబట్టి సరే, చదవబడిన ఈ 31వ వచనములో తెలుగులో క్షేమాభివృద్ధి నొందుచు అనే తలంపు దగ్గర కింద ఫుట్ నోట్లో ఒక మాటను చదవండి. సో కట్టబడుచు అని రాయబడింది. ఈ కృతజ్ఞత కూడిక ఈ రెహబోతు సంఘానికి సంబంధించిన ఈ దినము భవిష్యత్తు తరాలకు ఇది ఆశీర్వాదకరంగా ఉండాలి, ఈ సంఘము దీవెనకరంగా ఉండాలని మన అందరి ఆశ. అయితే ఈ లోకములో మనం అందరము కూడా కట్టబోటుకే రక్షించబడ్డాం. ఒక వ్యక్తి ఎక్కడ కట్టబడాలి అంటే క్రీస్తు అనే పునాది మీద కట్టబడాలి. ఈ లోకములో ఉన్న పునాది క్రీస్తుది. ఈ సంఘాన్ని లేదా నిన్ను నన్ను కట్టడానికి గొల్గోత కొండపైన యేసు ప్రభువారు తన ప్రాణాన్ని పెట్టినాడు. సంఘము యేసయ్య రక్తం మీద కట్టబడింది. అయితే దినాలు గడిచే కొలది ఈ సంఘము క్షేమాభివృద్ధి కట్టబడవలసింది. అంటే క్షేమాభివృద్ధి నొందుచు కట్టబడవలసిన సంఘం క్షేమాన్ని, శాశ్వత జీవాన్ని, ఆనందకరమైన స్థితిని కోల్పోయింది. కాబట్టి నీవు నేను ఎందుకు కట్టబడాలి అనే వాస్తవిక సత్యాన్ని గుర్తించకపోతే మన విశ్వాసం వ్యర్థమే, ఇంతకాలం పడిన ప్రయాసంత వ్యర్థమే. 3 సంవత్సరాలుగా ఈ సంఘాన్ని దేవుడు అద్భుతంగా నడిపిస్తూ వచ్చినాడు. దానికి మనమందరం సాక్షులుగా ఉన్నాం. అయితే ఈ సంఘము రాబో తరాలకు, బహుతరములకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఈరోజు రాబోయే సంవత్సరాలు క్షేమాభివృద్ధి నొందుచు కట్టబడాలి. అయితే ఈ ప్రస్తుత దినాల్లో ఎక్కడ క్షేమము లేదు, ఎక్కడ చూసినా క్షామమే ఉంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నేను ఎక్కువ తలంపులు చెప్పను, నేను ఎందుకు కట్టబడాలి? ప్రశ్న ఇదే. ఒక విశ్వాసిగా, ఒక సంఘముగా, ఒక కుటుంబంగా నేను ఎందుకు కట్టబడాలి? ఈ ప్రశ్న కనుక జవాబు దొరికితే జీవితం సార్థకమైనట్టే, మన విశ్వాస జీవితం అమోఘమైనట్టు లెక్క. ప్రస్తుత దినాల్లో ఎందుకు వెళ్తున్నామో తెలియదు, ఏమై ఉన్నామో తెలియదు, ఏమవుతామో తెలియదు. లోకములో సంఘము గుడ్డి విధానములో వెళ్తుంది. మిత్రమా, మన స్థితి, మన జీవన విధానం కొరకు యేసు ప్రభువారు ప్రాణమర్పించినాడు. ఈరోజు ఆయన లేస్తూ వచ్చినాడు. యేసు ప్రభువారి సమాధి ఖాళీ ఉంది. సమాధిలో ఉన్న యేసు ప్రభు ఎవరికి ఉపయోగపడు? సమాధి గెలిచిన యేసు ప్రభువే లోకానికి ఉపయోగపడ్డాడు. కాబట్టి 33.5 సంవత్సరాల జీవితం యేసు ప్రభు వారి యొక్క జీవనం ఎవరికి సంతోషం ఇవ్వాలా? ఆయన కుంటి వారిని బాగు చేసినప్పుడు అందరూ కొద్దిపాటు ఆనందం కలిగింది. ఆయన గెరాసిన దేశములో దయములు పట్టిన వారిని బాగు చేసినప్పుడు ఆ వాతావరణం అంతా కూడా ఆయన్ని వెళ్ళగొట్టినారు తప్ప యేసుని ఎవరు రిసీవ్ చేసుకోలేదు. యేసు ఎప్పుడైతే సమాధి గెలిచినాడో, యేసు ప్రభు ఎప్పుడైతే
సమాధిని చీల్చుకొని బయటకు వచ్చినాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? విజయమందు మరణం మృంగివేయబడింది. లోకం మరణ వేదనలో నుంచి బయటకు వచ్చింది. అయ్యా, లోకములో మరణ భయం తప్పించబడింది. మరణానికి ఉన్న బలం పోయింది. ఇంకా చెప్పాలంటే మరణాన్ని తిమోతి 1:10 మరణాన్ని నిరర్ధకం చేసినాడు. ఇంకా చెప్పాలంటే హెబ్రీ 9 మరణపు పేపరు లేదా మరణపు పత్రాన్ని చింపివేసినాడు. మరణ శాసనాన్ని రద్దుపరిచినాడు. ఈ సంఘాన్ని కట్టినాడు ఆయన. ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నా సంఘాన్ని నేను కడతాను అన్నాడు. అయితే ఈ కట్టే ప్రమాణములో సంఘం నేను ఎందుకు కట్టబడాలి? ఈ ప్రశ్నకు జవాబు చూసుకొని మనం ముగించుకుందాం. ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థగా, ఒక సంఘముగా నేను ఎందుకు కట్టబడాలి? అందుకే యూదయ సమరయ దేశములో మోకిలా కాదు, ఈ ప్రపంచమంతటా, ఈస్ట్ నార్త్ సౌత్ ప్రపంచమంతా సంఘం క్షేమాభివృద్ధి నొందుచు కట్టబడాలి. అయితే ఎక్కడ చూసినా వెరెవర్ యు గో, ఏ ప్రాంతానికి వెళ్ళినా సంఘములో క్షేమం తప్ప క్షేమము లేదు. అయితే ఇప్పుడు ఎందుకు కట్టబడుతున్నామో, ఎందుకు కట్టబడాలో ఈ వాస్తవికతను మర్చిపోయినారు. రండి, ఎఫెసీలకు రాసిన పత్రిక. ఎఫెసీ ఎందుకు కట్టబడాలి మనం? 2వ అధ్యాయము 21-22 వచనాలు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా మర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఇక్కడ వినండి, ఇది అండర్లైన్ చేసుకోండి. ఆయనలో కూడా మీరు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు. అయ్యా, మనం ఎవరమైనా ప్రభువుకు ఉపయోగపడడానికే కట్టబడాలి తప్ప ప్రభువుకు ఉపయోగం లేకుండా కట్టబడి ప్రయోజనం లేదు. ఇప్పుడు నా 20 ఏళ్ళ జీవితములు, నా 30 ఏళ్ళ జీవితములు, నా 15 ఏళ్ళ జీవితములు, నా 5 ఏళ్ళ జీవితములు నేను ఎంతవరకు దేవునికి ఉపయోగపడ్డాను? ఇది ప్రశ్న. అయ్యా, దేవునికి ఉపయోగపడని ఏ కట్టడం ఉపయోగం లేదు. దేవునికి ఉపయోగం లేని ఏ నిర్మాణం దేవునికి ఉపయోగం లేదు. దేవునికి ఉపయోగం లేని ఏ వ్యక్తి, ఏ వ్యవస్థ, ఎంత వ్యక్తి అయినా అర్థం లేని జీవితమే. కాబట్టి మనం ఎందుకు కట్టబడాలంటే దేవునికి నివాసంగా ఉండడానికి కట్టబడాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నేను ఎంతవరకు దేవునికి నివాసంగా ఉన్నాను? శాశ్వతుడైన దేవుడు మీకు నివాస స్థలమై ఉన్నాడు. ఏంటండి, దేవుడు మనకు నివాస స్థలమైనప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీలో నివసించాలని కోరుతున్నాను అన్నాడు. మీరే నా ఆలయం, మీరే నా ఆలయం. ఒక వ్యక్తి దేవునికి నివాసంగా ఉండడం కంటే మించింది ఏది లేదు. దేవునికి ఉపయోగపడట కంటే మించింది ఏది లేదు. ఇప్పుడు 3 విషయాలు చెప్తాను నేను. ఒక వ్యక్తి దేవునికి నివాసముగా ఉండాలి అంటే, లేదా దేవునికి ఉపయోగపడే కట్టడంగా ఉండాలంటే మనకు ఉండవలసిన 3 క్వాలిటీస్. 3 విషయాలు చెప్పేసి ముగిస్తాను త్వరగా. ఒక వ్యక్తి దేవునికి నివాస స్థలముగా ఉండడానికి ఇది అత్యుత్తమైంది. ఈ రోజుల్లో మనం అందరం కట్టుకుంటున్నాం. దేని కొరకండి? ఉండడానికి, నివసించడానికి. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయములో, రబ్బీ నువ్వు ఎక్కడా కాపురమున్నావు, నీ నివాసం ఎక్కడా? యేసయ్య ఉండేది ఎక్కడ? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూలున్నాయి, మనుష్య కుమారుడికి నివసించడానికి స్థలం లేదు. అయితే ఈరోజు మనం ఆయనకు నివాసంగా ఉండాలని కోరుతున్నాడు. మనం ఆయనకి నివాసముగా ఉండాలంటే మనకు ఉండవలసిన 3 క్వాలిటీ చూసుకొని ముగించుదాం. మొట్టమొదటిది యెషయా 57. మనకు అందరికి తెలుసు, మహాగణుడు, మహోన్నతుడు ఎక్కడుంటాడు? యెషయా 57 ఎన్నో వచనమండి? 15 చదవండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. కింద రాయబడింది, ఇవన్నీ చదవండి, టైం లేదు, 15 నిమిషాలు ఉన్నాను. వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. దేవునికి నివాసమైన వారెవరో తెలుసా? దేవునికి ఇల్లు ఇచ్చేవారెవరో తెలుసా? దేవునికి అవసరమైన కట్టడం ఏంటో తెలుసా? దీన మనసు కలిగిన వారు. ఇంప్లిసిటీ, ఒబీడియన్స్.
ఉన్నపాడున విధేయత చూపేవారు, హంబుల్ ఫెలోస్, దీన మనసు కలిగిన వారు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా గర్వం తాండవమాడుచుంది. ఎందుకు గర్విస్తున్నామో అర్థం కావట్లా, ఎందుకు ఆశ్రయిస్తున్నామో మనకు అర్థం కావట్లా. బైబిల్లో 370 పాపాలు ఉన్నాయి. బైబిల్లో 370 పాపాల్లో 7 పెద్ద పాపాలు, 7 మేజర్ సిన్స్. అందులో మొదటి పెద్ద పాపం ఏంటో తెలుసా? ప్రైడ్. ఏంటండి? గర్వం. బైబిల్లో 31 రకాల గర్వాలు ఉన్నాయి. ప్రియమైన వారలారా, ఈ రాత్రి దేవుడు నివసించే స్థలం దీన మనసు, దీన మనసు కలిగిన వారు. అందుకే 66 యెషయా గ్రంథములు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు కట్టనుద్దేశించి ఇల్లే పాటుదయ్యా. అయ్యా, నేను సాత్వికుడను, నేను సాత్వికుల దగ్గర ఉంటాను. యేసు ప్రభుకు అవసరమైంది వాళ్ళే, యేసయ్యకు అవసరమైంది ఆ దీన మనసు కలిగిన వారే. ఎక్కడ చూసినా దీనత్వం లేదు. ఏదో రకంగా మనం ఎక్స్పోజ్ అవుతున్నాం, ఏదో రకంగా మనల్ని మనం బయలుపరుచుకుంటున్నాం. మిత్రమా, జీవితంలో తగ్గించుకోవడానికి దేవుడు అనేక పరిస్థితులు మనం తీసుకెళ్తాడు. ఈ ప్రపంచం అంతటిలో దేవునికి ఇష్టమైన వారు దీనులే. యేసు ప్రభు వారు ఆకాశాన్ని వదిలిపెట్టి భూమి మీదకి దీనుడుగా వచ్చినాడు. ఆయన మహాకాశాలను వదిలిపెట్టి భూమి మీద దీన మనసుతో వచ్చినాడు. అయ్యా, మనం ఎందుకు ఉన్నట్లా? దీనులు దీవించబడతారు, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, దీనుల ప్రార్థన ఆలకించబడుతుంది, దీనుల సంతానం తదనంతరం దీవించబడుతుంది. బైబిల్లో ఎన్ని సాదృశ్యమైన వాక్యాలు ఉన్నాయి. కాబట్టి యెహోవా సంఘమే కాదు, నీవు నేను దేవునికి అవసరమైన కట్టడం కావాలంటే, దేవునికి నివసించే కట్టడం కావాలంటే మనం మొట్టమొదటిగా దీనులం కావాలి. దీనులం కావాలంటే ఎంత ఎంత మనం దేవుని రూపంలోకి వెళ్ళాలి, ఎంత నల్లగొట్టబడాలి, ఎంత మెత్తన చేయబడాలి, ఎంత పొడవబడాలి. అర్థమైందండి? ఎంత పొడవబడాలి, అర్థమైందండి? ఒక చిన్న సంఘటన చెప్పేసి ముందుకు వెళ్తాను. బరబ్బా, యేసు ప్రభు వారు ఇద్దరు ఒకవేళ బహుశా తిరుగుంటారు. ఎక్కడండి? ఆ బెత్లెహేము, యెరూషలేము ప్రాంతాల్లో. వినండి, చిన్న సంఘటన చెప్తాను. బరబ్బా యేసు ప్రభు వారు యెరూషలేములో స్నేహితులుగా లేకపోతే రకరకాలుగా తిరుగుంటారు. తిరిగేటప్పుడు యేసు ప్రభు వారు మంచి చేస్తున్నాడు, బరబ్బా దొంగతనాలు చేస్తున్నాడు. బహుశా యేసు ప్రభు వారు చెప్పుండొచ్చు, అరే మంచి పని చేయరా, ఎందుకు దొంగతనాలు చేస్తున్నావు, మంచిగా బ్రతకరా అని చెప్తే బరబ్బా అని ఉంటాడు, నువ్వు మంచి చేస్తున్నావు కదా, నిన్ను ఏమని పిలుస్తున్నారు? అయ్యా, మంచి చేస్తున్నా నిన్ను సిలువేయమంటున్నారు కదా, వీనిని సిలువేయమంటున్నారు కదా. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పినారు బరబ్బాకు, అరే ఏదో ఒక రోజు నువ్వు బ్రతకడానికి నేనే కారణమవుతాను, ఏదో ఒక రోజు నువ్వు బతికి బట్ట కట్టడానికి నేనే కారణమవుతాను. బరబ్బకు అర్థం కాల. ఈ వృత్తాంతమంతా ముందుకెళ్తే ప్రజలు వచ్చినారు, యూదులు వచ్చినారు, అందరూ వచ్చినారు. పిలాతు ఒక మాట అడిగినాడు, మీ కొరకు ఎవరిని విడుదల చేయాలంటే. ఎవరిని విడుదల చేయాలి? ఎవరిని విడుదల చేయాలండి? ఇప్పుడు బరబ్బా గుండె బద్దలైంది. యేసు ప్రభు వారు 15 ఏళ్ల క్రితం చెప్పినాడు, నువ్వు బ్రతకడానికి నేనే కారణమవుతాను. బరబ్బా గుండె బద్దలైంది. యేసు ప్రభు వారిని యెరూషలేము వీధుల్లో తీసుకొని వెళ్తుంటే బహుశా బరబ్బా ఇరిగిపోయినాడు, నలిగిపోయినాడు, మెత్తన చేయబడ్డాడు. నీ గుండె ఎప్పుడు మెత్తనవుతుంది? నీ గుండె ఎప్పుడు మెత్తన? దేవునికి అనుకూలం లేని నీ ఇల్లేం ఫలితం? దేవునికి ఉపయోగపడని నీ నివాసం, నీ గుండెం ఫలితం అండి. కాబట్టి మిత్రమా, ఈరోజు నీవు దేవునికి అవసరమైన కట్టడం కావాలంటే మొదటిది విధేయత, దీనత్వం అండి. అండ్ సెకండరీ చూడండి, రెవల్యూషన్, ప్రకటన గ్రంథం. సామాన్యమైన 2-3 మాటలు చెప్పేసి ముగిస్తాను. చాలా ఇంకా అంతే, అయిపోయింది, ఇంకేం లేదు. ఎవడైనా స్వరం విని తలుపు తీసిన ఎడల, 3వ అధ్యాయము 20:20 చదవండి. ఇదిగో నేను తలుపు నద్దు నుండి నివసిండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వానితో నివసిస్తాను. అయ్యా, ఈ రాత్రి దేవునికి అనుకూలమైన కట్టడం కావాలంటే దేవుడు ఓపెన్ చేయమంటున్నాడు డోర్, లేదా దేవుని స్వరాన్ని వినమంటున్నాడు. వినుము 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 సోదరా, ప్రభు యేసు మాటను. పదే పదే
ఎన్నో సంవత్సరాలుగా నీ గుండె తలుపును కొడుతున్నాడు ఆయన. ఎంతకాలం గుండెను బద్దలు చేసుకొని కఠినపరుచుకుంటావు? దేవునికి ఉపయోగపడే ఇల్లుగా ఉండాలంటే దేవుని స్వరాన్ని విను. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర. ఎంత మలనైన స్వరం ఆ దైవజంతో మాట్లాడింది. చెడిపోయినాడు, పాడైపోయినాడు, రోడ్డు మీద చావుకొచ్చినాడు. ఆకాశమందున దేవుడు వదిలిపెట్టక ఇష్టపడలా. నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? దేవుని మందిరాల్లో వాయిద్యాలు వాయిస్తున్నావు, దేవుని మందిరాల్లో తలాంతు కలిగి ఉన్నావు, దేవుని మందిరాల్లో మంచి విశ్వాసిగా ఆరాధిస్తూ మంచి యవనస్తునిగా నడుస్తున్నావు. జాగ్రత్త. అయితే దేవుని స్వరాన్ని వినకుండున్నావు. దేవుని స్వరం ఎన్నోసార్లు మాట్లాడగా తలుపు తీయకుండున్నావు. ఈ రాత్రి ఈ యొక్క కూడిక సందర్భంగా తలుపు తీస్తే నీతో నివాసం చేస్తాడు. నువ్వు తలుపు తీయకుండా ఆటంకపరిచేదేంటి? దేవుని స్వరం వినకుండా నువ్వు ఆటంకపరిచేదేంటి? మెడంగల్ ప్లీజ్, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు తలుపు తీస్తేనే దేవుడు నీతో. బలవంతంగా దేవుడు రాడు అయ్యా, బలవంతంగా దేవుని యొద్దకు రాడు. బలవంతంగా నీ యొద్దకు దేవుడు రాడు. దేవుని నీతో నివాసం చేయాలంటే నువ్వు తలుపు తీయాలి. ఇది రెండవదండి. మూడవది చాలా ముగించేస్తాను. లూకాసు వార్త 19. వాళ్ళందరూ అంటున్నారు పాపి అయిన మనుషుని దగ్గర నివసించడానికి వెళ్తున్నాడు ఈయన. 7వ వచనం అండి. లూకాసు వార్త 19:7 అండి. మొదటిది ఎవరితో నివసిస్తాడండి? యేసు దీన మనసు కలిగిన వారు. రెండోది యేసు స్వరం విని తలుపు తీసిన వారు. అండ్ మూడో చూడండి, అందరూ అది చూసి పాపి అయిన మనిషిని యొద్ద బస చేయవలెనని. లోకానికి విచిత్రం ఏంటంటే తెలియదు. ఏమని తెలియదు తెలుసా? ఆయన పాపే గాని పశ్చాత్తాపడ్డాడని తెలియదు. అయ్యా, దేవుడి నివసించాలంటే రిపెంటెన్స్ అండ్ రియలైజేషన్. ఈ రాత్రి దేవునికి ఎవరిష్టమో తెలుసా? అతిక్రమములు దాచిపెట్టువాడు, వార్ధిల్లుడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. అయ్యా, యేసు ప్రభు వారి సువార్త ప్రారంభం అదే. ఏం చెప్పినాడు సువార్తలు? ఇప్పటిదాకా సువార్త చెప్పినారు. ఏంటి సువార్త అంటే ఏంటో చెప్పండి. సువార్త ఇప్పటిదాకా చెప్పినాం కదా, ఏమని చెప్పినారు సువార్త? చెప్పండి. సువార్త అంటే ఏంటి? వాట్ ఇస్ ద గాస్పెల్? చెప్పండి. సువార్త అంటే ఏంటో ఒక్కటి చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి. అర్థమైందండి? చాలామంది రామాయణం ఇది లోకం అంటారు కదండి, వినేమైందంటే లెక్క ఉంటుంది. ఆ సువార్త అంటే ఏంటి? ఒక ఆయన అంటాడు అయ్యా గుడ్ న్యూస్ అంటాడు. ఒక ఆయన అంటే ఏమంటాడు? ఏంటండి ఆయన చెప్పడం మంచి వార్త అక్కడ. అయ్యా, సువార్త అంటే లేఖనముల ప్రకారం నా కొరకు చనిపోయినాడు, లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి. అది సువార్త. ప్రియమైన వారలారా, యేసు ప్రభు వారి సువార్త పారమేంటో తెలుసా? కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఈ రాత్రి సంఘము క్షేమాభివృద్ధిని అందుచు కట్టబడింది. ఎందుకు కట్టబడిందంటే దేవునికి నివాసమగుట కట్టబడింది. 20 ఏళ్ళు బ్రతికినా, 30 ఏళ్ళు బ్రతికినా, 50 ఏళ్ళు బ్రతికినా, 100 యానివర్సరీలు చేసిన దేవునికి నివాసం కాకపోతే యూజ్లెస్. దేవునికి ఉపయోగపడకపోతే యూజ్లెస్, కౌంట్లెస్, లిస్ట్లెస్. ఈ రాత్రి జక్క ఇంట్లో ఎందుకున్నాడు తెలుసా? పశ్చాత్తాపడ్డాడు కాబట్టి. చెప్పగలవా? ఎంతకాలం అయింది? 2.5 గంటలు పట్టిందంట. 2.5 గంటలు పట్టింది. దేవుడు పాపాన్ని చూపించినాడు. రక్షణకు ముందు పశ్చాత్తాపడ్డావు, రక్షణ తర్వాత మనసును కఠినపరుచుకుంటున్నావు. ఈ రాత్రి దేవుడు నువ్వెక్కడ మాట్లాడుతున్నాడు. ఎంతకాలం కావాలి? నువ్వు పశ్చాత్తాపడ్డానికి ఎంతకాలం కావాలి? మిత్రమా, ఈ రాత్రి నీవు నేను ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. ఆ కట్టబడే మందిరం దేవునికి ఉపయోగపడాలి. దేవునికి ఉపయోగపడాలంటే 3 విషయాలు. పశ్చాత్తాపం ద్వారానే దేవుడు మన యొద్దకు వస్తాడు. నా ప్రజలు తమను తాము తగ్గించుకొని చెడు మార్గం విడిచిపెడితే నేను వారితో నివసిస్తాను. నా కనుదృష్టి, సొలొమోనుతో దేవుడు అదే చెప్పినాడు, నా కనుదృష్టి, నా మనసు ఇక్కడ ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉంటాడు?
దేవుడు ఎక్కడ ఉంటాడు? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖం కలదు. ఈ రాత్రి ఆ సుఖం, ఆ సౌఖ్యం, ఆనందం అనుభవించాలంటే ఒక్కసారి దేవుడు మాట్లాడుతూ పశ్చాత్తాపడండి. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారలారా, పశ్చాత్తాపడండి. జక్కయ్య ఒప్పుకున్నాడు, చెడు మార్గాన్ని విడిచిపెట్టినాడు, యేసుని హృదయంలో చేర్చుకున్నాడు. యేసులో జక్కయ్య ఇల్లు ఆనందంతో నింపబడింది. జక్కయ్య ఇల్లు స్వర్గధామం. యేసు అక్కడ ఉన్నాడు, యేసు అక్కడ ఉన్నాడు. యేసు అక్కడ ఉన్నాడని వినవచ్చినప్పుడు, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 2వ వచనములో యేసు అక్కడ ఉన్నాడని, కపెర్నహూములో యేసు ఉన్నాడని వినవచ్చినప్పుడు కుంటోళ్ళు వచ్చినారు, దుఃఖంతో ఉన్నవారు వచ్చినారు, బాధలో ఉన్నవారు వచ్చినారు. ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది వస్తున్నారు? టీప్ టాప్ బటన్ బొట్టలు వేసుకున్న వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. కానీ వస్తున్నారా? దావీదు అదుల్లాము గుహలో ఒంటరివాడే. దావీదు అదుల్లాము గుహలో ఒంటరివాడిగా ఉన్నప్పుడు దావీదు దగ్గరికి శరాపులు రాలా, ప్రధానులు రాలా, అధికారులు రాలా, నాయకులు రాలా. దావీదు దగ్గరికి వచ్చింది అప్పులు చేసుకున్న వాళ్ళు వచ్చినారు, భార్య భర్తలు కొట్లాడుకున్న వాళ్ళు వచ్చినారు, నిందలతో ఉన్న వాళ్ళు వచ్చినారు. వాళ్ళకి అక్కడ క్షేమం జరిగింది. అక్కడ క్షేమం. దాని పేరు అదుల్లాము గుహ. నీ అదుల్లాము గుహేనా? నీ హృదయం అదుల్లాము గుహేనా? నీ సంఘం అదుల్లాము గుహేనా? ఎంతమందిని ఆదరిస్తుంది నీ ఇల్లు? నీ నోరు ఎంతమందికి ధైర్యం చెప్తుంది? నీ బ్రతుకు ఎంతమంది పాడైన గుడారాలు కడుతుంది? నీ జీవితం ద్వారా ఎంతమంది జీవితాలు మరలా కట్టబడుతున్నారు? రీకన్స్ట్రక్షన్. ఎంతమంది పునర్నిర్మాణం అవుతున్నారు? యేసుకు ఉపయోగం లేని జీవితం వేస్ట్. గాడిద కట్టబడింది, ఎవరు కూర్చోలా? ఏంటండి? గాడిద కట్టబడింది, ఎవరు కూర్చోలా? అయితే యేసు దగ్గర తీసుకొచ్చినారు. ఎంత అద్భుతం అండి! యేసయ్య కూర్చున్నాడు. యేసయ్యకి ఎంత ఘనతనో గాడిదకి అంత ఘనత. విచిత్రం ఏంటంటే యేసు ప్రభు వారి జీవితంలో ఎప్పుడు కూడా ఆ యొక్క మంటల మీద, ఏంటంటే అవి కొమ్మల మీద నడవలా. యేసు ప్రభు వారి బట్టల మీద నడవలా. విచిత్రం ఏంటండి? రెడ్ కార్పెట్ గాడిదకేసినారు. యేసయ్యను మోసే గాడిదలారా, యేసయ్యను మోసే గాడిదలారా, ప్రపంచంలో ఎక్కడికి పోయినా స్వర్గధామమే జీవితం. యేసు లేకపోతే ఆ గాడిదకు ఉపయోగం లేదు. యేసు కూర్చోకపోతే ఆ గాడిదకు ఉపయోగం లేదు. యేసు లేకపోతే ఆ కట్టడం వేస్ట్. బూతు బంగ్లా అంటారు. దాని పేరు ఏం పేరండి? బూతు బంగ్లా. బూతు బంగ్లాలో ఎవరుంటారండి? పలకనుమ ప్యాలెస్కి ఎవరు పోయినారా? పలకనుమ ప్యాలెస్కి ఎవరు పోగలరా? పొద్దున్న లేస్తారు, ఆ పేపర్లు చదువుతారు, ఆ ప్లేట్లు చదువుతారు, అందులో ఉన్న వాళ్ళు పెడతారు. ఎవరికి ఉపయోగపడుతుంది ఆ ఇల్లు? ఎవరికి ఉపయోగపడుతుందండి? ఉపయోగం లేని నిష్ప్రయోజనం. దేవునికి అవసరమైనట్టు కట్టబడదాం, దేవునికి ఉపయోగపడి కట్టబడదాం. ఈ రాత్రి మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రభు హృదయం ఇద్దావా? ఎవరైనా ఇంకా యేసు ప్రభు హృదయం ఇవ్వకుండా ఉంటే, యేసే మార్గము, సత్యము, జీవం. కలవరి సిలువలో యేసు ప్రభు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు. ఇదిగో ఈ రోజున 3 రోజులకు లేచినాడు. యేసయ్య సమాధి ఖాళీగా ఉంది. యేసయ్య సమాధి ఖాళీగా ఉంది. నీ జీవితం ఒకరోజు ఆ సమాధిలోంచి లేవాలంటే, యేసు ప్రభుతో పాటు ఆ మహిమలో ఉండాలంటే యేసునందు విశ్వాసం ఉంచు. దేవుడు మనందరిని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.